టేకప్ చేశాము, మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుంటాము. ట్రాఫిక్ సిబ్బంది ఆల్రెడీ యాడ్ చేశాము. ఒక్కసారి మనకు సిగ్నలింగ్ వ్యవస్థ వస్తే ఆ స్టాఫ్తో దాన్ని కూడా తొందరగా చెప్పండి మేడం. ఆల్రెడీ అడిగింది యాక్చువల్గా నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్. ఎండి జమీర్ నవీన్ కుమార్ సార్ తారీఖు మనకు ఒక అఫెన్స్ రిపోర్ట్ అయింది. ఒక లేడీని ఫస్ట్ అన్నోన్ లేడీ ఆమెని కొట్టి చంపినట్టుగా మనకు ఒక కేసు రిపోర్ట్ అయితే ఆ రోజు కేసు కట్టడం జరిగింది భూత్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అయితే ఆమెకి కాళ్ళకి ఉన్న పట్టీలు కూడా మిస్ అయినాయి. తర్వాత రోజు ఆమె ఐడెంటిఫై అయింది దాసరి లక్ష్మి అనేసి. ఈమె గాజులపేట విలేజ్, మహబూబ్ నగర్ మండలు. తర్వాత పిఎంఈలో ఈమెని రేప్ చేసి చంపినట్లుగా, తర్వాత స్ట్రాంగులేషన్ అంటే మెడపీస్కి ఒక క్లాత్ తోటి చంపినట్లుగా వచ్చింది మనకు పిఎంఈ రిపోర్టు. అయితే ఆ సంఘటన స్థలంలో మనం మొత్తం సెర్చ్ చేసినప్పుడు అక్యూజ్డ్ యొక్క ఐడి కార్డు ఒకటి దొరికింది. అయితే దాంట్లో ఫోన్ నెంబరు ఎలాంటిది లేదు, జస్ట్ ఐడి కార్డులో ఫోటో కూడా బ్లర్గా రావడం జరిగింది. దాని మీద మా భూత్పూరు ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో టీం అంతా కూడా వర్కౌట్ చేయడం జరిగింది. అయితే ఒక సీసీ ఫుటేజ్ వచ్చింది. ఆ రోజు ఏదైతే 11ంటికి అఫెన్స్ అయిందో దానికంటే ముందు వీళ్ళు ఒక వైన్ షాప్ నుంచి ఒక లేడీ అంటే ఎవరైతే చనిపోయిందో ఆమె, ఈ అక్యూజ్డ్ పర్సన్ ఇతని పేరు బోయ ఖాసిము, వీళ్ళిద్దరు రావడం కనిపిస్తుంది. కానీ ఆ సీసీ ఫుటేజ్ కూడా అంత క్లారిటీ లేకుండే. సో ఈ ఐడి కార్డుని బేస్ చేసుకొని, అందులో ఉన్న ఫుటేజ్ని బేస్ చేసుకొని కంప్లీట్గా వర్కౌట్ చేస్తే మనకి ఈరోజు మార్నింగ్ టీడీ గుట్ట బస్టాండ్ దగ్గర ఈ బోయ ఖాసిం అనే అఫెండర్ మనకు దొరికినాడు. ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే మనకు మొత్తం టోటల్ 6 కేసెస్ కన్ఫర్మ్ అయినాయి ఇప్పటి వరకు. అందులో ఈ భూత్పూర్లోవి 2, ఈ లేడీది కాకుండా ఇంకొకటి 7th మంత్లోనే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కాదు 23లో 7th మంత్లో ఒకతను, ఇతని పేరు మున్నూరు మల్లేష్. ఇతను యాక్చువల్గా వీళ్ళిద్దరూ పనిచోట పరిచయం అయ్యారు. ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను ఈ బోయ ఖాసిం ఇద్దరు కూడా పనిచేసే చోట పరిచయం అయ్యారు. ఒక 3000 అతని దగ్గర ఇతను తీసుకోవడం జరిగింది. ఆ 3000 అడిగేసరికి అతన్ని బోల్డర్ తోటి అంటే రాయితోటి కొట్టి చంపేశాడు. అతను 2 days ట్రీట్మెంట్ పొందిన తర్వాత చనిపోవడం జరిగింది. దాంట్లో కూడా క్లూస్ లేకుండే ఈరోజు ఇతను దొరికిన తర్వాత ఆ హత్య కూడా ఈ బోయ ఖాసిమే చేసినట్టుగా తెలిసింది. అవి కాకుండా మనకు ఒకటి హన్వాడది, ఒకటి లేడీది, ఇంకొకటి వచ్చేసి మహబూబ్ నగర్ రూరల్, ఇవి 2, ఇంకా వనపర్తి రూరల్ ఒకటి, బిజ్నేపల్లి, మొత్తం టోటల్ 6 కేసెస్ మనకు డిటెక్ట్ అయ్యాయి. ఇతను బోయ ఖాసిం అనే అతను మనకు చింతలకుంట గ్రామము, కేటీ దొడ్డి మండలం, గద్వాల్ జిల్లా. ఇతను ఏంటంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నాడు, మ్యారేజ్ కాలేదు, మదర్ ఉంటుంది కానీ అక్కడ ఉండడు. మొత్తం తాగుడికి చెడు వ్యసనాలకి బలయ్యి ఇట్లా తిరుగుతూ ఎప్పుడైనా ఈ అడ్డాల దగ్గర, ఎస్పెషల్లీ లేబర్ అడ్డాల దగ్గర లేడీస్ని డబ్బులు ఇస్తాననేసి తీసుకెళ్లడము, తర్వాత రేప్ చేసి చంపేయడము డబ్బులు ఇవ్వకుండా, ఇట్లాంటివి చేస్తూ వచ్చాడు. ఇప్పటివరకు ఈ 6 కేసెస్ డిటెక్ట్ అయినాయి. ఇంకా ఫర్దర్ కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకేమైనా కేసెస్ ఉన్నాయేమో డిటెక్ట్ చేస్తాము. ఇదంతా కూడా వర్కౌట్ అంతా డిఎస్పీ గారు మరియు భూత్పూరు సిఐ గారు మన రామకృష్ణ అండ్ టీం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు.